జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన చిరునవ్వు కన్నా అందమైనది ఏదీ లేదు. అందుకే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 21, 2025 ఆదివారం. తిథి అమావాస్య, రాత్రి 1:23 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం పుబ్బ, ఉదయం 9:32 వరకు. తదుపరి ఉత్తర. యోగము శుభము, రాత్రి 7:53 వరకు. తదుపరి శుక్లము. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి నాగ, రాత్రి 1:23 వరకు. తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రాస్తమయం సాయంత్రం 5:48. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:33 నుండి 6:04 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:31 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:02 నుండి 4:33 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుండి 5:16. వర్జము సాయంత్రం 5:17 నుండి 7:01 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:38 నుండి 5:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:56 నుండి 9:56 వరకు. సెప్టెంబర్ 21 ఆదివారం. ఈరోజు సర్వపితృ అమావాస్య. ఈ రోజుతో మహాలయ పక్షాలు పూర్తవుతాయి. భారతదేశంలో సూర్యగ్రహణం మనకు కనబడదు. మనకు కనిపించని సూర్యగ్రహణానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు, ఆచార వ్యవహారాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:57 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:57 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం, తెలుగు మహాకవి కన్యాశుల్కం రచయిత గురజాడ అప్పారావు గారి జయంతి, భరతనాట్య నృత్యకారిణి, సినీ నటి సుధా చంద్రన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 21 ఆదివారం.
దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.